జాతీయ వాదమే లక్ష్యంగా పొలిటికల్ రివ్యూస్ ఎనాలిసిస్ ఛానల్ శాస్త్రి స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అసలు నగరానికి ఏమైంది అన్నట్లుగా అసలు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి ఏమైంది? ఎందుకంటే వెస్ట్ బెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఎక్కడా లేని గొడవలు, ఎక్కడా లేని ఎన్నికల కమిషన్తో యుద్ధం వెస్ట్ బెంగాల్లోనే ఎందుకు? ఎందుకంటే మమతా బెనర్జీకి 15 సంవత్సరాలు అనుభవించిన అధికారం ఇప్పుడు జారిపోతుందనే భయం. అందుగురించే ఎలక్షన్ కమిషన్ మీద తుదిపోరికి మమతా బెనర్జీ రెడీ అయిపోయింది. అసలు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే మమతా బెనర్జీ ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పుడు మనం చూద్దాం. ఏప్రిల్ 13వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది వెస్ట్ బెంగాల్లో కౌంటింగ్ సంబంధించిన విధి విధానాలతో. ఆ సర్క్యులర్ ప్రకారం మే 4న జరిగే కౌంటింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, అలాగే పిఎస్యూస్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ సంబంధించిన ఎంప్లాయీస్ని అపాయింట్ చేస్తూ ఈ సర్క్యులర్ సారాంశం. అంటే ఈ కౌంటింగ్లో మే 4న జరిగే కౌంటింగ్లో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరు ఉండరన్నమాట. కేవలం కేంద్ర ప్రభుత్వము, పిఎస్యూస్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ సంబంధించిన ఎంప్లాయీస్ మాత్రమే పోలింగ్ కౌంటింగ్లో సూపర్వైజర్స్గా, అలాగే అసిస్టెంట్గా పనిచేయబోతున్నారన్నమాట. ఇక్కడే మమతా బెనర్జీకి ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఎలక్షన్ కమిషన్కి నమ్మకం పోయింది. ఏప్రిల్ 29వ తారీఖున జరిగిన సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్లో ఈ డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని చాలా పోలింగ్ బూతుల్లో ఈ ఈవీఎంస్ మీద బీజేపీ సింబల్ ఉన్న ఆ ప్లేస్లో టేపులు అంటించి బీజేపీ సింబల్ పనిచేయకుండా చేశారు. దీంట్లో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రమేయం ఉండే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ అనుమానం. అందుగురించే ఈసారి కౌంటింగ్లో మాత్రం ఎలక్షన్ కమిషన్ జాగ్రత్త పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని కాకుండా తొలగించి ఆ విధుల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని అపాయింట్ చేస్తూ ఈ సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్. దీని మీద మమతా బెనర్జీ ఫస్ట్ బెంగాల్ హైకోర్టుకి వెళ్ళింది. బెంగాల్ హైకోర్టు మొట్టికాయలు వేసింది మమతా బెనర్జీకి. ఇది ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన విషయం, దీంట్లో మేము జోక్యం కలిగించుకోలేం. కౌంటింగ్ విషయంలో ఎవరిని అపాయింట్ చేయాలి, ఎవరిని అపాయింట్ చేయకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ సంబంధించిన పవర్స్, దీంట్లో మేము కలగజేసుకోలేమని వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఆ పిటిషన్ని రిజెక్ట్ చేసింది. అక్కడితో ఊరుకుంటుందా మమతా బెనర్జీ? అలా ఊరుకుంటే మమతా బెనర్జీ ఎందుకు అవుతారు? ఆమె వెంటనే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మే 4th అంటే ఎల్లుండ కౌంటింగ్ జరగబోతుంది. ఇప్పుడు ఈ హైడ్రామా మమతా బెనర్జీ ఏదో రకంగా ఈ కౌంటింగ్లో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేసేలా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంలో మమతా బెనర్జీ లాజిక్ చాలా పెద్దగానే ఉంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కౌంటింగ్ కేంద్రాల్లో ఉంటే అవకతవకలు చేయడానికి మమతా బెనర్జీకి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మమతా బెనర్జీ టీఎంసీ అంటే భయపడే అవకాశం ఉంది, వాళ్ళని ప్రెషరైజ్ చేసే అవకాశం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే మమతా బెనర్జీని అసలు పట్టించుకోరు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా చెప్తే ఆ రకంగానే చేసే అవకాశం ఉంది. అందుగురించే సుప్రీంకోర్టులో హడావుడిగా మమతా బెనర్జీ ఎలక్షన్ కమిషన్ మీద పిటిషన్ వేస్తూ ఆ పిటిషన్లో మమతా బెనర్జీ సుప్రీంకోర్టుని ఒక ఇంటర్మ్ ఆర్డర్ పాస్ చేయాలని రిక్వెస్ట్ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఈ రకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే కౌంటింగ్ టైంలో అపాయింట్ చేయడాన్ని స్టాప్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు
బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా కౌంటింగ్ లో పార్టిసిపేట్ చేసేలా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకురావాలంటూ ఒక ఇంటర్మ్ ఆర్డర్ పాస్ చేయాలంటూ ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఒక ధర్మాసనం ఏర్పాటైంది ఈరోజు మార్నింగ్. ఈ పిటిషన్ మీద దర్యాప్తు చేసి సుప్రీంకోర్టు మమతా బెనర్జీని చీకొట్టింది. మేము సుప్రీంకోర్టు చెప్పిన మాటల్లో ఎలక్షన్ కమిషన్ ఎవరిని కౌంటింగ్ లో నియమించాలనేది ఎలక్షన్ కమిషన్ సంబంధించిన సర్వాధికారం. దాని విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేము. సో ఎలక్షన్ కమిషన్ కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్నే అపాయింట్ చేయాలంటే ఆ రకంగానే అపాయింట్ చేసుకునే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంది. అయితే కౌంటింగ్ కేంద్రాల్లో మాత్రం మమతా బెనర్జీ టీఎంసీకి సంబంధించిన అబ్జర్వర్స్ ని ఏర్పాటు చేసుకోవచ్చు, దాంట్లో ఏ ప్రాబ్లం లేదంటూ సుప్రీంకోర్టు మమతా బెనర్జీ ఎలక్షన్ కమిషన్ మీద వేసిన పిటిషన్ ని కొట్టిపారేయడం జరిగింది. అసలు మమతా బెనర్జీ ఈ రకంగా రెస్ట్లెస్ గా ఎందుకు పనిచేస్తున్నారు? నేను లాస్ట్ వీడియోలో చెప్పాను క్లియర్ గాను, మమతా బెనర్జీ ఓటమికి సిద్ధమైపోతుంది, అందుగురించే ఫ్రస్ట్రేషన్ తో పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తుందని ఒక వీడియో చేశాను దీనికి ముందు. ఆ వీడియోలో మమతా బెనర్జీ స్ట్రాంగ్ రూమ్స్ ని విజిట్ చేసి అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ని ఓపెన్ చేసేశారు, ఈవీఎంస్ ని తారుమారు చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్కైపోయింది అంటూ స్టేట్మెంట్లు ఇచ్చి నానా హడావిడి చేసింది. దాని మీద ఈరోజు బెంగాల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పింది అలాంటివి ఏమీ లేదు, చాలా ట్రాన్స్పరెన్సీ గా కౌంటింగ్ జరగబోతోంది, స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా చాలా పెర్ఫెక్ట్ గా కేంద్ర బలగాలతోటి పర్యవేక్షణలో ఉన్నాయంటూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పింది. అసలు మమతా బెనర్జీకి ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే ఇంతకాలం ఈ ఈవీఎంస్ తోనే, ఈ ఎన్నికల వ్యవస్థతోనే తన 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండగలిగింది. 3 సార్లు అసెంబ్లీ ఎలక్షన్స్ లో బంపర్ మెజారిటీతో గెలవగలిగింది. ఇప్పుడు ఓడిపోతున్నాం అనేసరికి ఎలక్షన్ కమిషన్ విలన్ గా మారిపోయిందా? మొన్నటి ఎస్ఐఆర్ నుంచి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మీద ఈ రకంగా కౌంటింగ్ విషయంలో పోరాటం, ఇవన్నీ చూస్తుంటే మమతా బెనర్జీ ఓటమి క్లియర్ కట్ గా కౌంటింగ్ ముందే డిసైడ్ అయిపోయింది. సో ఇప్పుడు మమతా బెనర్జీ తన ఎత్తుగడలో మరొక ఎత్తుగడలో భాగంగా ఈ రకంగా సుప్రీంకోర్టుకు వెళ్లడం, అక్కడ చివాట్లు తినడం, తన పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు అన్ని దారులు మే 4th కౌంటింగ్ వైపే మమతా బెనర్జీకి కనిపిస్తున్నాయి. ఇక నోరు మూసుకుని మమతా బెనర్జీ ఒక రకంగా పేషెంట్గా ఉంటూ కౌంటింగ్ రోజు తన టీఎంసీ కార్యకర్తల్ని ప్రిపేర్ చేసి కౌంటింగ్ ఫేస్ చేయడమే మమతా బెనర్జీకి ఫైనల్ గా మిగిలిన అవకాశం. సో ఎలక్షన్ కమిషన్ వెస్ట్ బెంగాల్ విషయంలో తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు సరైనవే. అందుగురించే హైయెస్ట్ పోలింగ్ 92% పైగా పోలింగ్ వెస్ట్ బెంగాల్లో హిస్టరీలో జరిగింది. సో ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ యుద్ధంలో ఎవరైనా గెలిచారంటే అది భారతీయ జనతా పార్టీతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా తన విధి విధానాలతో ముందుకెళ్తుంది. సుప్రీంకోర్టు కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ చేసే విధానాల్ని సపోర్ట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ కి సపోర్ట్ గా మాట్లాడుతూనే ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో నేను మమతా బెనర్జీ మీద, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ రోల్ మీద చేసిన నా అభిప్రాయాల మీద మీ కామెంట్స్ ని తప్పనిసరిగా తెలియజేయండి. జాతీయవాదమే ఈ ఛానల్ లక్ష్యం. థ్యాంక్ యూ.